దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. జీవితాంతం జీవించదని కొరకే నాకున్న సమస్తము అర్పించదని సేవలో. నా జీవితాంతము జీవించదని కోసం నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా. పిలచిన నిజ దేవుడా, పిలచిన నిజ దేవుడా, నీ సహాయం ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు ఈ రెండింగ్లో ఉన్నాం కదా, దేవుడు ఈ సంవత్సరం నందు మీ అందు జరిగించిన గొప్ప కార్యములు కానీ, దేవుళ్ళు ఈ సంవత్సరంలో మీరు ఎలా ఎదిగారన్న రీతిని కానీ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా?
ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరే, వాక్యంలోనికి వెళ్దాం మనము. అయితే ఈ క్రిస్మస్ నెలంతా కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఎందుకు జన్మించి ఉన్నారు, ఈ భూమి మీదకి మానవాళి నిమిత్తము ఆయన ఎందుకు పసిబాలుడుగా వచ్చారన్న విషయాలను తరచుగా రిపీటెడ్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అలాగనే మరికొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఎందుకు జన్మించి ఉన్నారన్న విషయాలని ఈరోజు మనము తెలుసుకుందాం. సరే, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికే, పాపం నుండి విడిపించడానికే మన కొరకు వచ్చి ఉన్నారన్న విషయము మనందరికీ తెలిసినదే. అయితే దేవుడు అంటే పరిచయం లేని వారికి ఒక ప్రశ్న ఉంటుంది. ఎలాగనా మనం చెప్తూ ఉంటాం వాళ్ళకి, దేవుడు ఈ భూమాకాశములను శూన్యం నుంచి సృజించి ఉన్నారు, ఒక గొప్ప శబ్దము నుంచి లేదా ఒక నోటి మాట చొప్పున దేవుడు ఈ సమస్తమును సృజించి ఉన్నారు అని మనము ఆది కాండంలో ఉన్న వాక్యములను బట్టి ఈ లోకస్తులకు చెప్తున్న వారమే ఉన్నాం. అయితే వారికి వెంటనే మదిలో మెదిలే ఒక ప్రశ్న ఏమై ఉంటుంది అంటే, ఇదిగో మీ దేవుడు నిజంగానే ఇంత గొప్పవాడై ఉంటే మరి వచ్చిన పాపమును కూడా, ఆది కాండంలో పుట్టిన పాపమును కూడా ప్రభువే ఒక నోటి మాట చేత తీసివేసి మనందరినీ పవిత్రులుగా చేసేసి ఉండొచ్చు కదా. అలాగను కాకుండా ఎందుకు ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఈ విధంగా శ్రమ పడాల్సి వచ్చింది అని ఒక ప్రశ్న మన జీవితంలో మనము ఎదుర్కొన్న వారమే ఉంటాం. అయితే ఈ విషయముల గురించే మనము క్రిస్మస్ రోజున ధ్యానించాం. ఒక బాతు ఎంత దాన్ని ఒక షెడ్లోనికి తీసుకువెళ్ళాలన్నా ఒక మనిషి మాట వినలేదు. అది మరలా ఒక బాతుని తీసుకొచ్చి దానికి వే చూపించినప్పుడు మాత్రమే అది ఆ మాట వినిందని మనం తెలుసుకున్నాం. అలాగనే ఈరోజు మానవులుగా ఉన్న మనం అందరం కూడా ఆయన యొక్క నిజ చరిత్రను మనం తెలుసుకోవాలంటే, నిజమైన ప్రేమను మనం చూడాలి అంటే స్వయముగా మనం చూడాలి. కేవలము ఒకరు చెప్పే మాటలను బట్టి కాదు, కానీ లేదా బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు ఆయన స్వరమును, ఆయన దర్శనమును అతి కొద్ది మంది మాత్రమే పొందుకుని ఉంటూ ఉన్నారు. కానీ ఇలాగను కాదు, ప్రతి ఒక్కరు కూడా నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని మనం తెలుసుకుని ఉన్నాం కదా. అంటే భక్తులైన వారు మాత్రమే దేవుని బిడ్డలైన వారు కాదు, సమస్త జనులు కూడా ఆయన బిడ్డలై ఉన్నారు, ఆయన పోలికనే జన్మించి ఉన్నారు. వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి, వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమను పొందుకోవాలి అని దేవుడే మానవ మాతృనిగా వచ్చి ప్రతి ఒక్కరి కంటికి కనిపిస్తూ ప్రతి ఒక్కరి చెవికి వినబడేలాగా తండ్రి అయిన యెహోవా గురించిన వార్తలను ఆయన యొక్క రాజ్యములకు నడిపించే రీతిగా మనందరికీ బాలుడిగా వచ్చి మన కోసము చేసి, జరిగించి, నడిచి చూపించి ఇలాగును నడవండి అని మనకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రీతిని మనం గమనించగలం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నారు కదా మత్తయి సువార్తలో, ఇదిగో నా ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా మీరు తండ్రి యొద్దకు చేరలేరన్న ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. మనం అందరము కూడా భక్తిలో కొంచెం అటు ఇటు లోపములు కలిగిన వారుగా ఉంటాం. అటువంటి లోపములన్నిటినీ రెక్టిఫై చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి మనము యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర చూసిన ఎడల మనలో ఉన్న మోడిఫికేషన్స్ అన్ని ఎలా చేసుకోవాలన్న ఒక కీ పాయింట్స్ అనేవి యేసుక్రీస్తు వారు జన్మించిన విధానమును బట్టి మనకు కనబడుతుంది. ఇదంతా కూడా దేవుడు మనకి కంటికి కనబడినట్టుగా హిస్టరీలో చూపించడానికి మన కోసము బాలుడిగా జన్మించి ఉన్నారన్న సమాధానము మనం ఈ లోక జనులకి చెప్పవలసిన వారుగా ఉన్నాము. అంతేకాక వాళ్ళకి కూడా దేవుడు కనబడి వారి హృదయములను కూడా దేవుని వైపు ఆకర్షించుకుని ఆ యొక్క పరలోక రాజ్యమునకు మనమందరము కూడా చేరాలని దేవుణ్ణి అనుక్షణము ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అయితే ఒక ఆస్ట్రోనట్ గురించి మనం తెలుసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ఒక ఆస్ట్రోనట్ ఉన్నారట. ఆ ఆస్ట్రోనట్ భూమి మీద నుంచి మూన్ మీదకి వెళ్ళి అక్కడ నడవడం మాత్రమే కాకుండా అక్కడ ఒక వెహికల్ని కూడా
లైక్ జీప్‌ని కూడా ఆ మూన్ మీద నడిపి వచ్చారట భూమి మీదకి. అయితే ఎప్పుడైతే ఈ మిషన్ అనేది సక్సెస్ అయిందో మూన్ మీద, కింద ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆ ఆస్ట్రోనట్ భూమి మీదకొస్తారా? ఎప్పుడు ఆ ఆస్ట్రోనట్‌ని ఇంటర్వ్యూ చేసి అక్కడున్న స్థితిగతుల గురించి తెలుసుకుందామా అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారట. అయితే ఎప్పుడైతే ఆస్ట్రోనట్ సక్సెస్‌ఫుల్‌గా మిషన్ కంప్లీట్ చేసుకొని భూమి మీదకొచ్చారో, ఈ యొక్క ఫేమస్ మీడియా అయిన వాళ్ళందరూ కూడా ఆస్ట్రోనట్‌ని ఇంటర్వ్యూ చేయడానికి క్యూ కట్టారంట. క్యూ కట్టినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఈ ఆస్ట్రోనట్ చెప్పిన మాట అనమాట ఇది. ఆ ఇంటర్వ్యూయర్ ఆస్ట్రోనట్‌ని ఇలా క్వెషన్ చేశారంట. ఏమని, "ఇప్పుడు భూమి మీద నుంచి మీరు మూన్ మీదకి వెళ్లారు కదా! ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారా మీరు? అక్కడి నుంచి ఒక మిషన్ సక్సెస్‌ఫుల్ చేసి ఇక్కడికొచ్చారు. అంటే ఇక్కడున్న వాళ్ళందరిలోనూ ఒక ప్రౌడ్, ఈళ్ళందరికంటే నేను గొప్ప అన్న ఒక ఫీల్ మీలో ఉందా?" అని ఆ ఒక ఆస్ట్రోనట్ ఈ యొక్క ఇంటర్వ్యూని అడిగినప్పుడు, ఆ ఇంటర్వ్యూయర్ ఆస్ట్రోనట్ ఆన్సర్ చేస్తారు కదా! "నాకు ఏ మాత్రమును గ్రేట్‌నెస్ లేదు. నాకంటే గొప్ప గొప్పగా గొప్ప అయిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కంటే నేనే మాత్రమును గొప్ప కాదు. అట్‌లీస్ట్ ఆయనను పోల్చుకోవడానికి కూడా అర్హత కలిగినటువంటి నేను కానే కాదు" అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నారనమాట. వెంటనే ఇంటర్వ్యూయర్ అడిగారు కదా! మీకంటే గొప్పవారా? మీకంటే ఎక్కువ ఆహ్ ఎ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంత దూరము ట్రావెల్ చేసిన వాళ్ళున్నారా? ఎవరు వారు? అని వెంటనే ఇంటర్వ్యూయర్ క్వెషన్ అడుగుతది. క్వెషన్ అడిగినప్పుడు అతను ఆన్సర్ చెప్తారు కదా! ఎలాగునా ఉన్నారు. అతనే మై షెపర్డ్. ది వన్ అండ్ ఓన్లీ ద లార్డ్ జీసస్ అని అతను ఆన్సర్ చెప్తారు. అవును కదా! ఇక్కడ ఉన్న మనమే ఇక్కడి నుంచి ఈ ఎర్త్ నుంచి మూన్ మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడే చాలా గ్రేట్‌నెస్‌గా ఫీల్ అయిపోతున్నాం. లేదా మనకంటే అచీవ్ చేసిన వాళ్ళు అంతకంటే ఎవరు లేరని ఇలాగ ఫీల్ అవుతున్నాం. కానీ మన కోసము దేవుడైన యెహోవా పరలోకమును విడిచి వచ్చారు. మన యాస్ ఎ హ్యూమన్స్‌గా అది ఏ మతంలో ఉన్నా మనందరి డెస్టినేషన్ ఏంటి? మరణం తర్వాత దేవుని యొద్దకి చేరాలి. లేదా మరణం తర్వాత ఆ యొక్క పరలోకంలో లేదా స్వర్గంలో మనం ఉండాలని యాస్ ఎ హ్యూమన్స్‌గా మనందరి డెస్టినేషన్ ఉంటుంది. అయితే దేవుడే పరలోకంలో ఉండి లేదా స్వర్గలోకంలో ఉండిన ఆయనే మనందరి కోసము మన పాపంలో పడిపోతున్నామని మనల్ని రక్షించాలని ఆయనే ఆ యొక్క సుందరమైన లోకమును విడిచిపెట్టి ఈ యొక్క పాప లోకమునికి వచ్చేసారు. ఇంతకంటే గ్రేట్ థింగ్ ఎవరైనా చేయగలరా ఇంకా చెప్పండి? అంతేకాదు మన బైబిల్ గ్రంథంలో దేవుడిని వివరిస్తూ అంటున్నారు కదా! ఆకాశము నీ సింహాసనము, భూమి నీ యొక్క పాదపీఠము అని దైవగ్రంథం సెలవిస్తుంది. అలాగనే భక్తులైన వారు వివరిస్తున్నారు కదా ఆయన యొక్క రూపమును. ఇదిగో ఆకాశ విశాలతని నీ యొక్క జానతో కొలిచావు దేవా అంటున్నారు. అంటే అంత గొప్ప దేవుడు, అంత విశాలత కలిగిన గొప్ప దేవుడు మనందరి కోసము ఆ పరలోకమును విడిచి ఇదిగో ఇంత చిన్న లోకమున, అంతేకాక పాపము నిండి ఉన్న ఈ లోకమున మనందరి కోసము ఈ రోజున పశువుల తొట్టులో దీనాతి దీనుడుగా పుట్టి ఉన్నారు. అంటే ఎంత గ్రేట్ థింగ్ చూడండి. అంతేకాదు ఆయనకు తెలుసు పుట్టినప్పుడే మన కోసము సిలువ మోయాల్సింది, మన కోసము మరణం పొందాల్సి ఉంది అన్న విషయము ఆయన ఎరిగే ఉన్నారు. అయినప్పటికిని మన కోసము దాన్నంతటిని విడిచిపెట్టిన వచ్చిన దేవుడు గొప్ప, లేదా మనము మన మన మిత్రుల కోసం, మన స్నేహితుల కోసము చేసే చిన్న చిన్న సాక్రిఫైసెస్ గొప్ప చెప్పండి? మనం చేసినది ఆయన చేసిన దాని ముందు ఎంత పోల్చుకున్నా అది తూగదు. అటువంటి దేవుని యొక్క గొప్ప త్యాగముని మనము అనుదినము కూడా జ్ఞాపకం చేసుకున్న వారే ఉండాలి. అలాగనే మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఈ యొక్క మంత్‌లో మాత్రమే మనకి క్రిస్మస్ కాదు. లేదా లెంట్ డేస్‌లో మాత్రమే మనకి సిలువ ధ్యాన కాలం కాదు. మనము ప్రతిరోజు కూడా క్రీస్తుని ఆరాధించాలి. ప్రతిరోజు కూడా ఆయన మన కొరకు పుట్టి ఉన్నారని, ప్రతిరోజు కూడా మన కొరకు, మనందరి కొరకు, మన పాపముల నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై మనమందరం కూడా ఆయన రాజ్యంలో కూడుకొని ఉండాలని, మన కోసం మరణించి ఉన్నారన్న విషయాలను, ఆయన జనన మరణ వార్తలను ఎల్లప్పుడూ మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉండాలని భక్తులైన వారు మనకి ఒక బాటను నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజున వాక్యం వింటున్న మనమందరము మరొక 3 విషయములు తెలుసుకుందాం. ఆయన మన కొరకు పుట్టి అన్న విషయములు. మొదటగా లూకా సువార్త మొదటి అధ్యాయం 48వ వచనంలో ఉంటది కదా! ఆత్మలో ఒకసారి వాక్యం చదువుదాం. లూకా సువార్త మొదటి అధ్యాయము
48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. మనకి పాపములో పడి ఆత్మీయ ఆనందము కరువై ఉన్నదట. మనము కొరువై ఉన్నదాన్ని మరలా తిరిగి ఆయన యొద్ద నుంచి పొందుకోవడానికి రక్షకుని పట్ల ఎల్లప్పుడూ ఆనందించేందుకై ఆయన మన కొరకు పసిపాలుడుగా పుట్టి ఉన్నారని ఈ యొక్క వాక్యమును బట్టి మనం తెలుసుకోగలం. అనగా ఆత్మలో మనకి ఆనందాన్ని నొసగడానికై. ఇప్పుడు మనము ఫిజికల్ థింగ్స్ ఎక్కువగా ఉంటే మనము హ్యాపీగా ఉండగలమా? లేదా సోల్‌లో హ్యాపీగా ఉండగలమా చెప్పండి? ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆర్నమెంట్స్ లేదా ఎంత విలువ చేసే వస్తువులు మన యొద్ద ఉన్నా, ఏది ఇవ్వలేని పీస్‌ఫుల్‌నెస్ మన యొక్క ఆత్మలో ఆనందం ఇస్తుంది. ఎలాగా? ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుతూ, ఏ ఒక్క ప్రాబ్లమ్స్ లేకున్నట్లుగా కూల్‌గా ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ అండ్ వచ్చే ఆ నిద్ర ఉంటుంది చూడండి, చాలా కూల్‌గా ఉంటుంది. అలాగూ కాకుండా ఆర్భాటము కలిగిన జీవితాల్లో ఎంత మాత్రము సంతోషం ఉండదు. ఈరోజు అటువంటి పాపముల్లో మునిగిపోయి, అటువంటి వ్యసనాలకి వ్యసన పడిపోతున్న జనులందరికీ రక్షణలో ఆనందం ఇవ్వాలని దేవాతి దేవుడు మన కొరకు పుట్టి ఉన్నారు. అలాగే రెండవ మాటగా మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది కదా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయందురు. మనం ముందే చెప్పుకున్నాం. మనమందరము కూడా ఎవరు పెట్టిన ఆత్మ? నరుడు యెహోవా పెట్టిన ఆత్మను తెలుసుకున్నాం. కేవలము కొంతమంది భక్తులు మాత్రమే ఆయన స్వరమును తరచుగా వింటూ ఆయన యొక్క దర్శనములు తరచుగా చూస్తున్నారేమో. కానీ కొంతమంది కాదు, కానీ చాలా మంది చూడలేకపోతున్నారేమో. ఆ యొక్క చాలా మంది అన్న కేటగిరీలో ఉన్న వారినందరినీ కూడా తన కుమారులుగా స్వీకరించటానికి, తన యొక్క కార్యములు చూపించటానికి, తన యొక్క మహిమను కనపరచడానికి ఆయనే స్వయముగా ఈ భూలోకమునకు దిగి వచ్చి ఉన్నారన్న విషయమును మనము ఈ యొక్క వాక్యము ద్వారా తెలుసుకోగలం. అంతేకాదు, ఆత్మ విషయమై, మన శరీరం విషయమై మనం ఎవరికైనా కుమారులు కుమార్తెలవే కావచ్చు. కానీ ఆత్మ విషయమై మనందరికీ ఉండే ఏకైక తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గ్రహించుకోగలం. మన ఆత్మను రక్షించడానికి మన తండ్రే మన కోసం దిగి వచ్చినారని ఈ రోజున వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం. అలాగనే లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మనం చూద్దాము. 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. దేవుడు, మనం చెప్తున్నాం కదా, దేవుడు మన కొరకు సిలువనెత్తటానికే వచ్చి ఉన్నారని ఆయన ఎరిగే ఉన్నారు. అయినప్పటికీ ఆ సిలువను కూడా సంతోషముగా ఆయన అంగీకరించి ఉన్నారు. ఎందుకంటే ఆయన మన పట్ల చూపించిన ప్రేమను బట్టి ఆయన మనందరూ కూడా ఆయనతో పాటు ఆ యొక్క రాజ్యంలో, ఆ యొక్క పరలోకంలో ఆయనను ఏకకంఠంతో స్తుతించాలని యేసుక్రీస్తు ప్రభువారు సిలువను కూడా ఆనందంగా స్వీకరించి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం జన్మించి ఉన్న మరొక విషయం ఏంటంటే, శరీర కార్యములు చనిపోయి ఆత్మ కార్యముల్లో మనమందరము బ్రతకాలని ఆయన మన కొరకు జన్మించి ఉన్నారు. ఎలాగనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీర విషయమై శిలువ మీద మరణించి ఉండొచ్చు, కానీ ఆత్మ విషయమై ఎల్లప్పుడూ కూడా మనతో ఉండి ఉన్నారని దేవుడే స్వయముగా చెప్పి ఉన్నారు. అలాగనే ఆయన చేసిన కార్యములన్నీ కూడా, ఆయన చేసిన స్వస్థత కార్యములు కానివ్వండి, ఆయన చేసిన అద్భుత కార్యములు కానివ్వండి, ఆయన దేవుని వాక్కు ప్రచురించట విషయములు కానివ్వండి, అన్నీ కూడా మనకి ఆత్మ విషయమై బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఉన్నారా లేదా చెప్పండి? ఆయన శరీర విషయంలో మనకి దూరమైనప్పటికీ ఆత్మ విషయంలో మనందరి హృదయములకి ఎంతో చేరువుగా ఉన్నారు. అలాగనే మన శరీర విషయంలో మనం మరణించినప్పటికీ ఆత్మ విషయంలో ఎల్లప్పుడూ కూడా సజీవముగా ఉండాలి. అనగా ఆయన యొక్క మార్గముల్లో ఆయన చెప్పిన బోధన అనుసరిస్తూ నడుచుకోవాలని దేవుడు మన కొరకు జన్మించి ఉన్నారు. ఈరోజు ప్రత్యేకమైన 3 విషయములు మనం చూసాం. ఆయన మన కొరకు ఆత్మ విషయమే ఆనందాన్ని ఇవ్వడానికి జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం. రెండవదిగా
మన ఆత్మలో ఆయన కుమారులమని గుర్తు చేయడానికి మన కొరకు జన్మించి ఉన్నారని తెలుసుకున్నాం. మూడవదిగా శరీర కార్యములు నశించి ఆత్మ విషయమై జీవించి ఉండాలని ఆయన మన కొరకు జీవించి ఉన్నారని తెలుసుకున్నాం. ఈరోజు వాక్యం మనందరినీ మనెల్లరినీ దేవాతి దేవుడు ఆత్మ విషయమై జీవించి ఉండగల కృపా భాగ్యమును మనెల్లరికూ అనుగ్రహింపజేయను గాక. ఆమేన్.